ప్రభు మనకిచ్చిన ఈ 2024లో మరలా ఇట్లా స్త్రీల కూడిక ప్రారంభించుకుంటకు దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రార్థనతో ఈ స్త్రీల కూడికను ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, తండ్రి నాయన యేసయ్య, ఈ రాత్రికాల దినం తండ్రి మీ బంగారు పాదముల చెంత స్తుతించుటకు ప్రార్థించుటకు తండ్రి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ 2024 సంవత్సరంలో తండ్రి ఇట్లా స్త్రీలుగా మేము కూడుకొని తండ్రి పాటల ద్వారా స్తుతించుటకు, వాక్యాన్ని ధ్యానిస్తున్నందుకు దేవా మీరు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. వచ్చిన బిడ్డను బట్టి వందనాలు తండ్రి. ఎవరైతే మార్గ మధ్యలో ఉన్నారో, ఎవరైతే వారి గృహాల్లో రావాలని అనుకుంటున్నారో, ఎవరైతే తండ్రి నిర్లక్ష్యంగా ఉన్నారో వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను దేవా. తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరూ తండ్రి వారి యొక్క తలంపుల్ని, ఆలోచనల్ని, చూపుల్ని ప్రతి ఒక్కదాన్ని మీ కొరకు వాడబట్టకు సహాయం దయచండి. నిలబడుతున్న మీ దాసులను జ్ఞాపకం చేసుకోండి. బలహీనరాలని నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ బోరగా నేను వాడబట్టకు సహాయం దయచేయండి. నా సొంత తలంపులు, ఆలోచనలు తండ్రి తీసివేసి తండ్రి మీ పరలోక జ్ఞానాన్ని నాకు దయచేయమని వేడుకుంటున్నాను దేవా. బయట ఉన్న శబ్దాలని తండ్రి నాయన, ఎలక్ట్రిసిటీని, వాతావరణాన్ని ప్రతి ఒక్కదాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి నాయన. మరి తండ్రి మీ కృపలో తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి భద్రపరచమని తండ్రి ఈ యొక్క స్త్రీల కూడిక తండ్రి మొదటి నుంచి చివరి వరకు కేవలం మీకు మహిమకరంగా జరుగులాగా సహాయం దయచేయమని మీ వాక్యం ద్వారా తండ్రి నాతో మాతో తండ్రి మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని తండ్రి నాయన మీ కృపలో భద్రపరచమని ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అతి వినయంగా సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గత సంవత్సరం 2023లో ఎంతోమంది స్త్రీల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ 2024లో ఇట్లా మరలా మనం స్త్రీలుగా కూడి వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. ఈ దినాన్ని కూడా ఒక స్త్రీ ద్వారా మనం ఎన్నో విషయాలను తెలుసుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. పద్నాలుగో వచనం చదవండి ఎవరైనా. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇక్కడ ఒక మనం పేరు వచ్చింది, స్త్రీ పేరు. ఏం పేరు? లూదియా. చాలాసార్లు మనం వినుంటాం ఈ పేరుని. ఎన్నో వర్తమానాల్లో మనం ఈ స్త్రీ గురించి వింటూ వచ్చాం. ఈ దినాన్న ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఈమె గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ రావాలి. ఆమె ద్వారా మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి. స్త్రీలుగా మనం ఏం చేయాలి ప్రభువు కొరకని విషయాలను ధ్యానిస్తూ వస్తాం. అయితే ఇక్కడ లూదియా గురించి తెలుసుకోవాలంటే ముందు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ ప్రాంతానికి వస్తారు. ఆ ముందు చదివారంటే 9వ వచనం చదవండి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగాను. అట్లా ఈ ప్రాంతానికి అసలు రావడానికి పౌలు గారికి ఏం కలిగిందంట?
దర్శనం కలిగిందంట. ఒక మాసిదోనియా దేశస్థుడు ఒకడు ఆయనకి ఆ రాత్రి వేళ ఆయనకి కనబడి ఇక్కడికి రండి అంటే అక్కడ సువార్త చెప్పాలని ఆయన అనుకొని ఆ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఏ సమయంలో ఈమె అక్కడ కలిసిందో 13వ వచనం చదవండి. అక్కడ విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడ వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండిరి. ఇక్కడ మనం 2 విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి. అప్పుడు ఏం సమయం అంట? విశ్రాంతి దినం. అంటే పరిశుద్ధ దినం. విశ్రాంతి దినమున అక్కడ ఆ విశ్రాంతి దినం గవిని దాటి నదీ తీరమున. నదీ తీరం అంటే నదీ తీరం ఎట్లుంటుంది ఆ ప్రాంతం? ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అనుకోండి విశ్రాంతి దినం, హాలిడే అనుకోండి. ఆ దినాన ఆ నదీ తీరాన ఇట్లా ప్రార్థన కూర్చుంటారా? మామూలుగా అయితే అందరూ ఏం చేస్తారు ఆ సమయంలో? రకరకాల వాళ్ళ సొంత కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ అక్కడ దేనికి జరుపుకుంటే అక్కడికి వచ్చారంటే చదవండి మరలా. నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చున్నారు. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచున్నారంట. పౌలు గారు వాళ్ళందరూ వచ్చి అక్కడున్న స్త్రీలతో మాట్లాడుతున్నారు. ఎప్పుడు? విశ్రాంతి దినమున నదీ తీరమున. మామూలుగా అయితే ఆ ప్రాంతంలో మామూలుగా ఉన్నవారైతే రకరకాల వారి కార్యక్రమాలు చేస్తారు. కానీ ఆ ప్రాంతంలో ప్రార్థనకు అక్కడ కూడి వచ్చారంట. వచ్చిన వాళ్ళు స్త్రీలతో అక్కడ మాట్లాడుతుంటే అప్పుడు ఈ స్త్రీ వచ్చింది. ఎవరు ఈమె? లూదియా. లిడియా. ఇంగ్లీష్లో అంటే లిడియా అంటారు ఆమెని, తెలుగులో లూదియా అంటారు. లూదియా అంటే ఆమె పేరుకి అర్థం ఏంటంటే దివిటి లేదా వెలుగు. చాలా వాటిలో దివిటి అని ఉంది, వెలుగు, ఇట్లా రకరకాలుగా ఆమె యొక్క పేరుకి అర్థాలు ఉంటూ వచ్చాయి. లేదా షైనింగ్ అని, లైట్ అని, సాఫ్ట్ అని, బ్యూటిఫుల్ అని లూదియా అనే పేరుకి రకరకాల అర్థాలు ఉన్నాయి. మంచి వెలుగుగా ఆమె ఉంది. ఇక్కడ ఆమె గురించి ఏమి రాశారు? అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండేనంట. ఆమె ఎట్లాంటి స్త్రీ అని మొదటగానే ఆమె గురించి ఏముంది, ఏమి నేర్చుకోవాలి ఆమె నుంచి మనం? దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండేను. మామూలు లూదియా అనే స్త్రీ ఉంది అని అక్కడ రాయలేదు. ఆమెకి ఏమని రాశారు? దైవభక్తి గల స్త్రీ అంట. మనం చాలా స్త్రీల కూడికలో దైవభక్తి, భయభక్తులు గల స్త్రీలను చాలామందిని చూస్తూ వచ్చాం గత దినాల్లో స్త్రీల కూడికలు. అయితే ఈ స్త్రీ, ఈ లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ, ఆమె వింటూ ఉన్నదంట. వాళ్ళు అక్కడ మాట్లాడుతూ వాక్యాన్ని చెప్తూ ఉంటే విన్నదంట. ఈ దైవభక్తి గల స్త్రీ ఈ దినాన ఈమె దగ్గర నుంచి, ఈ లూదియా అనే స్త్రీ నుంచి మొదటిగా మనం ఏం నేర్చుకోవాలంటే దైవభక్తి. 1 తిమోతి 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలోని 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎన్నోసార్లు ఈ వచనాన్ని మనం స్త్రీల కూడికలు ఎక్కువగా చదువుకుంటాం. దైవభక్తి గలవారము అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఈ వాక్యం మనం స్త్రీల కూడిక ప్రారంభించిన దగ్గర నుంచి చాలాసార్లు ఈ వాక్యాన్ని చదువుకుంటూ వచ్చాం. ఈ దైవభక్తి అని చెప్తూ ఉంటారు కదా. ఆ దైవభక్తి అంటే వాళ్ళు కొన్ని ఉండాలి, వాళ్ళ క్వాలిటీస్ ఎట్లా ఉండాలంటే వాళ్ళు దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా ఏం చేయాలి? వాళ్ళు సత్క్రియలు చేత తమ్మును తల అలంకరించుకోవాలి. మామూలుగా అలంకరించుకోవడం అంటే ఎట్లా అలంకరించుకుంటారు? ఈ లోకపరంగా అయితే రకరకాలుగా మేకప్స్ అని అవని ఇవని బ్యూటీ పార్లర్కి వెళ్ళి అలంకరించుకుంటారు. ఆ అలంకరణ కాదు. దేని ద్వారా మనం అలంకరించుకోవాలా? సత్క్రియలు అంటే క్రియలు అంటే పనులు. అట్లా మంచి పనుల చేత మనం అలంకరించుకునే వారిగా ఉండాలి. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలంట. ఈ దైవభక్తి గల స్త్రీ అని చెప్పుకోవాలి. దేవుని బిడ్డలు, దైవభక్తి గల పిల్లలంటే మనం అలంకరించుకోవాలంటే వస్త్రాలని అట్లని కాకుండా సత్క్రియల చేత మనల్ని మనం ఏం చేయాలా? సామెతలు
సామెతల్లో కూడా చక్కని మాట ఉంది. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకొనుటయే. చాలమ్మా చాలు. యెహోవా యందు భయభక్తులు ఉన్నాయనుకోండి, ఏం అసహించుకుంటాం మనం? చెడుతనం. మనలోని చెడుతనం ఉండదు. అంటే చెడుతనం అంటే మన మాటలు కానీ, తలంపులు, క్రియలు, రకరకాలుగా ఎన్నో వస్తాయి చెడుతనం అంటే. అవన్నీ ఉండవు. ఈ దైవభక్తి ఉన్న దేవుని యందు మన భయభక్తులు అనేవి మన హృదయంలో ఉంటే మన నోరు అట్లాంటి మాటలు మాట్లాడదు. మన ప్రవర్తన, మన చూపు, ప్రతిదీ. ఇక్కడ ఏమన్నారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకొనుటయే. అసహించుని వారిగా ఉంటాం, ఆ దగ్గరే ఉండం. మన మాటల్లోని, ప్రవర్తనలో చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాగే 1 తిమోతి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇంకా ఈ దైవభక్తి గల స్త్రీలు అంటే ఎట్లా ఉండాలి చదవండి అమ్మ. 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే ఏం చేసుకోవాలి? సాధకం అంటే ప్రాక్టీస్, ఎక్సర్సైజ్, ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. ముసలమ్మ ముచ్చట్లు అంటే ముసలి వాళ్ళు మాట్లాడతారు ముచ్చట్లని కాదు. మామూలుగా స్త్రీలు ఎక్కువగా కూర్చొని ఒక దగ్గర కూర్చున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఎక్కువగా మామూలుగా అయితే రూమర్స్ కానీ ఏదైనా అవే వాటిని ఏమంటారు? ముసలమ్మ ముచ్చట్లు. ఇక్కడ ముసలమ్మ ముచ్చట్లని అంటే ముసలి వాళ్ళు మాట్లాడతారేమో అట్లా అని అనుకోకూడదు. ముసలమ్మ ముచ్చట్లు అంటే మామూలుగా మనం కూడా స్త్రీలందరూ కూర్చున్నప్పుడు ఎక్కువ ఏం మాట్లాడతాం? వాక్యం మాట్లాడుకుంటాం లేదు, వాక్యం గురించి మాట్లాడు. వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఇట్లా, అట్లా వేటిని మనం విసర్జించాలంట? ఇక్కడ ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం. మనమే, ఒకరు మనకు చేయరు. మనం ఏం చేయాలి? దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఆ తర్వాత 8 కూడా చదువమ్మ. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అన్ని విషయంలో ప్రయోజనకరమగును. అంటే అప్పటికైనా కాదు, సాధకం. ఈ దైవభక్తి అనేది మనం సాధకం చేస్తే, ప్రాక్టీస్ చేస్తే ఇప్పటికి కాదంట, ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో కూడా ఎట్లుంటుంది? వాగ్దానంతో కూడిందై అది అన్ని విషయంలో ప్రయోజనకరంగా ఉంటుంది కదా. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? స్త్రీలుగా మొదటిగా లూదియా అనే ఆ స్త్రీ ఏంటి? దైవభక్తి గల స్త్రీ. దైవభక్తి అంటే, దైవభక్తి అన్నారంటే సత్క్రియలు, మంచి పనులు చేసే వాళ్ళగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఏం చేస్తారు? వారి యొక్క చెడుతనంని విడిచిపెడతారు. ఇంకా ముసలమ్మ ముచ్చట్లన్నీ విడిచిపెట్టి సాధకం చేయాలి. దైవభక్తిది మనమే ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ యాకోబు పత్రికలో కూడా ఒక మంచి మాట ఉంది, చదవండి. యాకోబు పత్రిక 213 10 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే కదా. ఏం చేయాలా? ఇహలోకమైన మాలిన్యం అనేది మనకు అంటకుండా ఏం చేయాలి? మనల్ని మనమే ఏం చేయాలి?
కాపాడుకోవాలి. అట్లా అప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. చిన్నపిల్లలు ఎక్కువగా చెప్తుంటారు కీర్తనలో. ఏం వాక్యం? కీర్తనలు 1వ అధ్యాయంలో దుష్టుల చెప్పు జాయ్ దుష్టుల ఆ, ఆ, అట్లా కదా, వారికి దూరంగా అట్లా ఉండాలి. మనమే దూరంగా ఉండాలి, ఆలోచనలకు దూరంగా ఉండాలి. అలాంటి వారి పిల్లలకి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి అది చెప్తాం. అట్లా ఇక్కడ దైవభక్తి గల స్త్రీలుగా లూదియా వలె మనం కూడా ఉండాలి అంటే మన సత్క్రియలతోని మనల్ని మనం అలంకరించుకోవాలి, చెడుతనాన్ని విసర్జించాలి, దూరంగా ఉండాలి. ఈ ముసలమ్మ ముచ్చట్లు వాటిని కూడా విసర్జించాలి. సాధకం మనమే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి దైవభక్తిని. ఇంకా యాకోబు పత్రిక 1:27 చెప్పినట్లుగా ఏం చేయాలి? ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలంట. మనల్ని మనమే కాపాడుకోవాలి ఆ విషయంలో. రెండవదిగా అదే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16వ అధ్యాయం అదే వాక్యాన్ని చదవండి. 16, 14. చాలమ్మా. దైవభక్తి గల ఒక స్త్రీ ఏం చేసింది? ఆమె వినుచుండెను. రెండవదిగా ఆమె దగ్గర నుంచి ఏం మనం నేర్చుకోవాలి? వినే స్వభావం గల స్త్రీ. ఆమె అక్కడ దైవభక్తి గల స్త్రీయే, కానీ అక్కడ ఏం చేసింది? ఆమె విన్నది. మనం ఎంతైనా మాట్లాడతాం, కానీ ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా వినడానికి ఎక్కువగా ఇష్టపడరు కదా. ఎక్కువగా ముఖ్యంగా స్త్రీలైతే అసలు వినేదానికి ఎక్కువగా ఇష్టపడరు. ఎక్కువగా 90% దేనికి ఇష్టపడతారు? మాట్లాడడానికి, చెప్పడానికి, దానికి ఇష్టపడతారు, కానీ అక్కడ వినడానికి ఇష్టపడరు. కానీ ఈ లూదియా అనే స్త్రీ ఏం చేసింది? దైవభక్తి గల స్త్రీ విన్నాదంట. ఒక్క నిమిషం అక్కడ ఉండి అక్కడ పేతురు గారు వాళ్ళు చెప్తున్న దాన్ని ఏం చేసిందంటే శ్రద్ధగా విన్నది. ఆమె వినుచుండెను అంది కదా, అంటే ఆమెకి ఏం స్వభావం ఉంది? వినే స్వభావం కలిగిన స్త్రీగా ఉంది. ఇక్కడ యాకోబు పత్రికలో ఒకసారి చదివితే చక్కని మాట ఉంది. యాకోబు రాసిన పత్రికలోని 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడినై ఉండవలను. ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు సహోదరులైనా ఏం చేయాలి? మనం ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడు. కొంతమంది అవతల వారు చెప్పేది పూర్తిగా వినకముందే ఏమంటారు? వాళ్ళకి కొద్దిగా తొందర ఎక్కువ అంటుంటారు. ఏం చేస్తారు వాళ్ళు? యువతల వాళ్ళ మాటలు ఇంకా ఒక లైన్ పూర్తిగా రాకముందే అవతల వాళ్ళు టక్కన జవాబిస్తుంటారు కదా. కొన్ని సందర్భాల్లో పురుషులైనా స్త్రీలైనా ఏమంటారు? మా మాట వినండి అని మనం చెప్పినలోకి ఏం చెప్తారు? వాళ్ళు సమాధానం ఇస్తారు. అట్లా తొందరపాటుగా ఉండకూడదంట. వినే స్వభావం కలిగిన స్త్రీలుగా మనం ఉండాలి. ఇక్కడ ఏం చేయాలి? మనం వినుటకు వేగిరపడివారుగా, వినేదానికి ఆసక్తి చూపాలా, వేగిరపడాలా. మాటలాడుటకు నిదానించువాడు, కోపించుటకు కూడా నిదానించువాడు. మనం వినలేదు అనుకోండి అవతల వ్యక్తులు చెప్పేది, పురుషులైనా స్త్రీలైనా అవతల వారు చెప్పేది మనం వినలేదు. వినకపోతే ఏమవుతుంది? వారి మాటలు మనం సరిగ్గా వినలేదు. అప్పుడు మనకు అది వేరేగా అర్థం చేసుకొని మనకు కోపం వస్తుంది. మనం వేరేది మాట్లాడతాం, కోపం వస్తుంది కదా. కాబట్టి ఏదైనా వినేటానికి ఎట్లా ఉండాలా? వేగిర పడేవారిగా వినాల. వాక్యాన్ని కూడా ఎన్నో సంవత్సరాలకు వస్తుంటారు, కానీ చాలామంది మందిరానికి ఏం చేయరు? వాక్యాన్ని వినరు. కూర్చుంటారు కానీ రకరకాల వాళ్ళ సొంత కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు, కానీ వాక్యాన్ని వినరు కదా. విని ఉంటే ఇట్లాంటి పరిస్థితి చాలామంది రండి అని ఎందుకు చెప్తారు సేవకులు? ఎందుకంటే ఆ వాక్యం వాళ్ళలో కార్యం జరగట్లేదు, వినట్లేదు. వినేదానికి అది వినట్లేదు. ఆ వాక్యం అనేది వాళ్ళ హృదయం వరకు వెళ్ళట్లేదు. వాక్యం వినేవాళ్ళు అంటే వినే స్వభావం గలవారిని ఏమంటారంటే, మత్తయి సువార్తలో కూడా మంచి ఒక వచనం ఉంది, చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం
ఇక్కడ 15, 16 చదవమ్మా. ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఉమ్. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు. 16 అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక ధన్యములైనవంట. ఎట్లా? వినేవారు, చూచేవారు. వినేది ఎట్లా వినాలా కానీ కొంతమంది చూస్తారు కానీ వాళ్ళకి ఏంటి, వాళ్ళకి కనబడదు. పైన వచనంలో చదువుకున్నాం కదా, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకుంటారంట కదా. ఎన్నోసార్లు ఎన్నో వేల వర్తమానాలు వింటూ ఉంటారు కానీ వారి హృదయం ఏమవుతుంది, కన్నులతో చూస్తూ ఉంటారు, వాక్యాన్ని వింటూ ఉంటారు, హృదయం వరకు వెళ్తుంది కానీ మళ్ళీ ఏం చేస్తారంట, మనస్సు వాళ్ళు త్రిప్పుకుంటారంట. అట్లా త్రిప్పుకునే మనస్సు కలిగి ఉండకూడదు, వినే స్వభావం కలిగిన వారిగా మనం ఉండాలి. యెషయాలో కూడా ఒక మాట ఉంది, 6వ అధ్యాయం, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు కానీ తెలుసుకొనకుందురు అంట. అక్కడ ఏం చేస్తున్నారా, వాళ్ళు వినుచుందురు గ్రహింపరంట, వింటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, నిత్యం చూచుందురు కానీ తెలుసు కొనకుందురు. కాబట్టి వింటాం కానీ అదేంటి, వాళ్ళలో కార్యం జరగదు, చూస్తాం కానీ వాళ్ళలో కార్యం జరగదు. అట్లా కాదు, వినే స్వభావం కలిగిన స్త్రీలుగా ఉండాలి. అది ఏదైనా సరే నిదానించి ఆ వాక్యాన్ని ఏం చేయాలి, వినే స్వభావం మనం కలిగిన స్త్రీలుగా ఉండాలి. ఇక్కడ లూదియా గురించి కూడా మనం చదువుతూ వచ్చాం. ఆమె ఏం చేసింది, దైవభక్తి ఒక స్త్రీ వినుచుండెను అని రాశారు. అంటే ఆమె విన్నది. అక్కడ నించొని వారు ఏం చెప్తున్నారు, అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారని శ్రద్ధగా అక్కడ నించొని ఆమె వింటూ వచ్చిందంట. అట్లా మనం కూడా వినేవారిగా ఉండాలి. 3వదిగా ఏం రాశారు అక్కడ, ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు. 3వదిగా ఆమె ఏం చేస్తుంది, ఆమె ఏం పని చేసేది, ఊదారంగు పొడిని అమ్మే ఆమె అంటే వ్యాపారస్తురాలు. మామూలుగా ఆమె ఏంటి, ఖాళీగా ఉండే ఇంట్లో ఉండే స్త్రీ కాదు ఆమె. వ్యాపారస్తురాలు అంటే మామూలుగా అయితే ఏమంటారు, బిజినెస్ ఉమెన్ ఆమె కదా. ఊదా రంగు అంటే పర్పుల్ కలరు. ఆ యొక్క ఇక్కడ ఈ ఊదా రంగు అనేది మనం ఇంకో చోట కూడా చూస్తూ వచ్చాం. అంటే ఈమె ఎప్పుడు ఊదా రంగు కల ఈ పొడిని అమ్మేదంటే ఆమె ఖాళీగా ఉండే స్త్రీయా కాదు. ఈమె ఒక పని చేస్తూ ఉంది అంటే బిజీగా ఉంది. బిజీగా ఉన్నా కూడా ఏ దినాన్ని ఆమె అక్కడికి వచ్చింది, పైన చదివాం, విశ్రాంతి దినమున నదీ తీరమున ప్రార్థనకు వచ్చిందంట ఆమె. మామూలుగా అయితే విశ్రాంతి దినాన్ని వస్తారా జాబ్స్ చేసేవాళ్ళు, డ్యూటీస్ ఉన్నాయని ఇప్పుడు చాలామంది కదా రారు. కానీ ఆమె ఆ దినాన కూడా అంత పని ఉన్నా కూడా ఆమె ఆ సమయానికి అక్కడికి వస్తూ వచ్చింది, వినడానికి వచ్చింది. ఆ దైవభక్తి గల స్త్రీ ఏం చేసింది, శ్రద్ధగా వింటూ ఉందంట. 3వది ఏంటంటే ఆమె ఊదా రంగు పొడి అమ్మే వ్యాపారస్తురాలు. అంటే ఆమె ఖాళీగా కూర్చోలేదు, ఆమె ఎంతో కష్టపడే స్వభావం కలిగిన స్త్రీగా కూడా ఆమె ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ లూకా సువార్తలో కూడా ఈ ఊదా రంగు గురించి చక్కని మాట ఉంది చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం, ఊదా రంగు ఎవరు అమ్ముతారు ఇక్కడ, 16వ అధ్యాయం 19వ వచనం, 16, 19. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపునార వస్త్రం ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండి. ఎవరు అక్కడ ఊదా రంగు బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరు,
ధనవంతుడు అంటే ఆమె ఈ ఊదా రంగు పొడిని అమ్ముతుందంటే ఆమె పేద ఆమెనా? కాదు, ధనవంతురాలు, ఉన్నతమైన కుటుంబంలో ఉన్న స్త్రీయే. కానీ చక్కని భయభక్తులు కలిగిన స్త్రీ, వినే స్వభావం కలిగిన స్త్రీ. మనం కూడా వినే స్వభావం కలిగి ఉండాలా? అట్లే చాలామంది ఏం చేస్తారు, ఎప్పుడు బద్ధకంగా పని చేయకుండా అట్లుంటారు. కానీ మనం ఎట్లుండాలి? చురుకైన స్త్రీల వలె గత దినాల్లో స్త్రీల కూడికలో మనం నేర్చుకుంటూ వచ్చాం. మనం సోమరిపోతుల్లా కాకుండా చురుకైన స్త్రీల వలె మనము ఉండాలి. ఇక్కడ సామెతల గ్రంథంలో చక్కని మాట ఉంది, 31వ అధ్యాయం. స్త్రీలు ఎట్లుండాలి అంటే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం అంతా చదివామంటే స్త్రీ ఎట్లుండాలని మొత్తం 31 నుంచి చివరి 31 వరకు చదివామంటే అన్నీ చక్కగా రాసుంటాయి. 31:17 చదవండి. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయును. ఆ స్త్రీ ఎట్లుండాలంటే, స్త్రీలుగా మనం చేతులతో ఎలా చేయాలి? బలహీనంగా పని చేయాలని ఉందా? ఎట్లుండాలి? చేతులతో బలంగా పని చేయాలంట. మనం అంటే శారీరకంగా ఏదైనా అనారోగ్యం ఉండి చేయలేకపోతే అది పర్వాలేదు, కానీ ప్రభువు మనకు చక్కని బలము, శక్తిని అన్నీ ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి కూడా పని చేయకపోతే మనం ఏం చేయాలో లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఇంట్లోనైనా మందిరంలోనే ఎక్కడైనా ఎట్లా చేయాలో మనం పని? చేతులతో బలంగా పని చేయాలి. చిన్నపిల్లలకు సండే స్కూల్లో కూడా ఉంటాయి, చేతులు ప్రభు కోసం వాడబడాలి, కాళ్ళు ప్రభు కోసం వాడబడాలి. అట్లా ఇక్కడ మనం కూడా ఏం చేయాలి? మనం ప్రభు కొరకు ఏం చేయాలి? చేతులతో బలంగా పనిచేసేవారుగా ఉండాలా, చురుగ్గా ఉండాలా. ఆ దినాన ఆ స్త్రీ కూడా వ్యాపారం చేస్తూ ఉంది కదా, ఖాళీగా లేదు. అట్లా గత దినాల్లో ఒక స్త్రీల కూడికలో కూడా ఒక భార్యాభర్తల గురించి తెలుసుకున్నాం. ఎవరు వాళ్ళు కూడా పనిచేసేవారు. ఈయనతోనే చెప్తారా? అకుల, ప్రిస్కిల్లా వాళ్ళు ఏం పని చేసేవారు? డేరాలు కుట్టేవారు, కలిసి పని చేసేవారు కదా. చూడండి, అక్కడే పక్కనే అపోస్తల కార్యం 18వ అధ్యాయం 3వ వచనం చదవండి. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురమున వారు కలిసి పని చేయుచుండెరు. అక్కడ కూడా ఏం చేశారంట? కలిసి వాళ్ళు పని చేసేవారు. ఏం పని? డేరాలు కుట్టేవారంట. ఇక్కడ మనం చూస్తే అకుల, ప్రిస్కిల్లా కూడా, ప్రిస్కిల్లా అనే స్త్రీ గురించి గత దినాల్లో మనం మరి జ్ఞానిస్తూ వచ్చినప్పుడు ఆమె కూడా ఏం ఖాళీగా కూర్చోలేదు. ఏం చేసింది ఆమె? తన భర్తతో పాటు, అట్లాగే పౌలు గారు కూడా అదే వృత్తి కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిపి ఏం చేసేవారంట? డేరాలు కుట్టే పని చేస్తూ ఉండేవారు. మనం కూడా పనిచేసే స్త్రీలుగా, చురుకైన స్త్రీలుగా ఉండాలి. మొదటగా ఆమె ఎట్లాంటి స్త్రీ? దైవభక్తి గల స్త్రీ. రెండవది వినే స్వభావం కలిగిన స్త్రీ. మూడవదిగా ఊదా రంగు పొడిని అమ్మింది. అంటే వ్యాపారస్తులు, వ్యాపారం చేసేది అంటే పని చేసే స్వభావం కలిగిన స్త్రీగా, అంటే చురుకైన స్త్రీగా, సోమరిపోతులా కాకుండా చురుకైన స్త్రీగా ఆమె ఉండేది. అక్కడే చదవండి 16, 14 వచనాల్లో. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనాలు, ఈ 2 వచనాల్లోనే ఈ లూదియా అనే ఈ స్త్రీ గురించి ఉంటుంది. అయితే ఆ తర్వాత ఏం చేస్తూ వచ్చింది? ఆ పై వచనం, ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతుంది. ఆ తర్వాత ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు ఏం చేసిందంట? ఆమె లక్ష్యం ఉంచిందంట. మాటలు విని విడిచిపెట్టలేదు, లక్ష్యం ఉంచిందంట ఆమె. మనం ఎన్నో వర్తమానాలు వింటాం, ఏం చేస్తాం? వాటిని ఆచరణలో పెట్టాం. ఇక్కడ వింటాం, అక్కడ వదిలేస్తాం కదా. ఆమె అయితే ఏం చేసింది? ఈ లూదియా అనే స్త్రీ లక్ష్యం ఉంచిందంట. మీకాలో కూడా చక్కని వాక్యం రాసింది, చదవండి. మీకా ఈ గ్రంథంలో కూడా మీకా 6వ అధ్యాయం
పేజ్ నెంబర్ 766, 9వ వచనం. ఆలకించుడు, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు, జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. ఏం చేస్తారంట జ్ఞానం గలవాళ్ళు? జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్య పెడతారు. లక్ష్య పెట్టేవారేంటి? జ్ఞానం గలవారు. మీకాలో చూసామంటే చక్కని వాక్యం రాస్తూ వచ్చింది. ఎవరంట లక్ష్య పెట్టేవారు? జ్ఞానం గలవాడు నీ నామమును లక్ష్య పెడతారు. జ్ఞానం గలవాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా వింటే దాన్ని లక్ష్య పెడతారు, ఆచరణలో పెడతారు. ఇట్లా లూదియా అనే స్త్రీ మొదటిగా దైవభక్తి గల స్త్రీ, నెక్స్ట్ ఆమె ఊదారంగు పొడిని అమ్మే స్త్రీ, మూడవదిగా ఆమె ఏం చేసింది? ఆమె చెప్పాలి. పౌలు చెప్పిన మాటల యందు నాలుగవదిగా ఆమె లక్ష్యం ఉంచింది. తర్వాత రక్షణ. ఆ తర్వాత చదవండి. ఆమెయు ఆమె ఇంటివారును, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం చదువు. ఆమెయు ఆమె ఇంటివారును, ఆమె పైనమ్మ, ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తీసము పొందినప్పుడు ఆమె ఏం చేసింది? 5వదిగా రక్షణ పొందింది. బాప్తీసం పొందడం అంటే మొదటగా రక్షణ పొందింది. ముందు బాప్తీసం పొందాలంటే ముందు ఏం చేయాలా? మారు మనస్సు పొందాలి కదా, తర్వాత బాప్తీసం ఇస్తారు కదా. మారు మనస్సు అంటే మనస్సు మారి ఏమవ్వాలి? నూతనంగా మార్చబడాలి. ఉదాహరణకి ఏంటి అట్లా మారింది? ఏంటి? ఒక గొంగళి పురుగు ఉంటుంది. ఎట్లుంటుంది? ఫస్ట్ చూడడానికి అందంగా ఉంటుందా? ఎట్లుంటుంది? చాలా అది భయంకరంగా. మనం ముట్టుకోగలమా? దాన్ని ముట్టుకోలేము. మన జీవితం కూడా మొదటగా ఎట్లుంటుంది? ఒక గొంగళి పురుగులాగే ఉంటుంది. ప్రభువును ఎరిగాక మనం మార్పు చెంది 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 ఎట్లవుతాం? ఒక సీతాకొక చిలుక. సీతాకొక చిలుక అయ్యాక ఎట్లుంటుంది? చాలా అందంగా ఉంటుంది. దాన్ని చూడడానికి దగ్గరికి వెళ్తాం, దాన్ని పట్టుకోవాలని ఆశపడతారు చిన్నపిల్లలు అయితే కదా. అదే గొంగళి పురుగు అనుకో, ఏం చేస్తాం మనం? ముట్టుకోము. దాన్ని చూస్తే కూడా మనం చాలామంది ఏంటంటే దూరంగా వెళ్ళిపోతారు, అసహ్యించుకుంటారు. అట్లాంటి మన జీవితాన్ని కూడా మనం విడిచిపెట్టి ఎట్లా అవ్వాలా? మార్పు చెంది నూతనం అవ్వాలి. అంటే గొంగళి పురుగు నుంచి ఒక సీతాకొక చిలుక వలె మారాలి. అట్లాంటి రక్షణ ఆమె పొందిందంట. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 48 పేజ్ నెంబర్ 16 చదవండి ఎవరైనా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునంట. నమ్మి బాప్తీసం పొందినవాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. బాప్తీసం మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తీసం పొందితే ఏమవుతారు? రక్షింపబడతాం, పరలోక రాజ్యంలోకి చేరుతాం. ఆ నమ్మని వానికి ఏమవుతుందంటే శిక్ష విధింపబడుతుంది కదా. నమ్మని వానికి ఏమవుతుంది? శిక్ష విధింపబడుతుంది. ఈ స్త్రీ కూడా ఏం చేస్తూ వచ్చిందామె? ఆ స్త్రీ ఏం చేస్తాం? బాప్తీసం ఆమె పొందింది, రక్షణ పొందింది. అంత మాత్రమే కాదు, ఆమె పొందడమే కాదు, ఇంకేం చేసింది? తనతో పాటు తన ఇంటి వారందరికీ బాప్తీసం తీసుకుంది. అంటే బాధ్యత కలిగిన స్త్రీగా వారికి కూడా చెప్పింది. 6వదిగా ఏంటంటే తనతో పాటు తన ఇంటి వారికి కూడా బాప్తీసం. తను ఒక్కదే తీసుకోలేదు కదా. ఇక్కడ ఏమని రాశారు? ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు. ఆమె ఒక్కతే అని రాయలేదు, ఆమెతో పాటు తన ఇంటివారు. అంటే ఆమె ఎంత బాధ్యత కలిగిన స్త్రీ. చాలామంది ఇంట్లో చాలామంది ఉంటే ఒక్కరే తీసుకుంటారు. తన భర్త మారలేదని, భార్య మారలేదని, పిల్లలు మారలేదని చాలామంది చెప్తారు కదా. పాపం మందిరానికి రావడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ విషయంలో ఏం చేయాలి? వారి కొరకు మనం
కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండాలి. వారి కొరకు మనం కన్నీటి ప్రార్థన చేయాలి. మనం మార్పు చెంది మన యొక్క మార్పు అంటే మన ప్రవర్తన, మన మాటలు బట్టి వారిని కూడా మార్చాలి. ఎవరైతే కఠినంగా ఉంటారో వాళ్ళ గృహాల్లో స్త్రీలుగా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. మనం పొందిన రక్షణ వారు పొందేటట్లు వారి కొరకు మనం కన్నీటి ప్రార్థన చేయాలి. మన ప్రవర్తన బట్టి కదా మార్పు చెంది అక్కడ మొదటగా ఏమన్నా మనస్సు మారి ఏమవ్వాలి? మనం నూతనపరచబడాలి కదా. మనం నూతనపరచబడి మన ఇంట్లో మన మాటలు ప్రవర్తన ద్వారా ఇట్లున్నది కదా తిను ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది అని మన ప్రేమను బట్టి మన క్రియలు బట్టి వాళ్ళు కూడా రక్షణలోకి వచ్చేటట్టు మనం చేయాలి. ఇప్పుడు మొదటగా ఆమె ఎట్లాంటి స్త్రీ? లూదియా దైవభక్తుడి స్త్రీ. రెండవది వినే స్వభావం కలిగింది. మూడవది వ్యాపారం చేసిందంటే కష్టపడి పని చేసే స్త్రీ. నాలుగవది లక్ష్యం ఉంచింది, పౌలు గారు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచే స్త్రీ. ఐదవది ఆమె రక్షణ పొందింది. ఆరవది తనతో పాటు తన ఇంటి వారికి కూడా బాప్తీసం పొందేటట్టు తను చేస్తూ వచ్చింది. అక్కడ చూడండి, చివరగా చదవండి, 15 చదవం. ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతం చేశాను. నాకు ఈ వాక్యం చదివితే చాలా ఆశ్చర్యం వేసింది. మామూలుగా వాళ్ళు రావడం కదా, ఈమె ఇంటికి రమ్మని ఏం చేసిందంట? వాళ్ళని బలవంతం చేసిందంట ఇంటికి రమ్మని. వాళ్ళు రాలేదు. ఆ పైన కూడా ఒక చక్కని వచనం రాశారు, చదవండి. నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే. వాళ్ళని అడిగిందంట. మామూలుగా అయితే మేము వస్తామమ్మా మీ ఇంటికి ప్రార్థన చేయడానికని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో అయితే ఏమంటారు? మేము వస్తాం మీ ఇంటికి ప్రేయర్ చేయడానికని సేవకులు అంటారు. అప్పుడైతే ఆమెకు అట్లా ఆమె అడిగిందంట, నేను నిజంగా విశ్వాసం గలదానని మీరు నమ్మితే అప్పుడు మా ఇంటికి రండి. బలవంతం చేయడం అంటే ప్లీజ్ రండి అనే వాళ్ళని వేడుకుంది, మా ఇంటికి రండి అని వాళ్ళని. దైవజనులు తన ఇంట చేర్చుకుందామె. ఏం చేసింది? వాళ్ళ దైవజనులను ఏం చేసింది? తన ఇంట ఆమె చేర్చుకుందంట. ఆతిథ్యం ఇచ్చింది వాళ్ళకి. ఏమిచ్చింది? ఏడవదిగా ఏంటంటే ఆమె ఆతిథ్యం ఇచ్చే స్వభావం కలిగిన స్త్రీ. మరి మనకు అట్లాంటి మనస్సు ఉందా కదా? ఎంతోమంది మందిరానికి ఎంతోమంది సేవకులు వస్తారు కదా, ఎంతోమంది సేవకులు వస్తారు. మరి అట్లా మనం ఆతిథ్యం ఇస్తున్నావా? రండి ప్లీజ్ మా ఇంటికి రండి వచ్చి. ఎంతోమంది ఎన్నో వేల మంది సేవకులను మనం చూస్తూ వచ్చాం కదా, వాక్యం వింటూ వచ్చాం. అందులో ఎంతోమంది దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు కదా. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనం అట్లాంటి ఈమె ఏం చేసిందంట? ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మిమ్మును బలవంతం చేసిందంట. బలవంతం, ఈ పదాన్ని నేను పదే పదే చదువుతూ ఉన్నాను. ఏంటి? విశ్వాసం ఉందని మీరు నమ్మితే నేను అంటే ఆమెని అడుగుతున్నారు. వాళ్ళని ఏమంట? నేను విశ్వాసం కలదాన్నని మీరు ఎంచితే వాళ్ళని అడుగుతుంది, మీరు రండి మా ఇంటికి రండి. మన మామూలు భాషలో అయితే ప్లీజ్ రండి ప్లీజ్ అంటాం కదా, అట్లా వాళ్ళు బతిమాలుతుందంట ఆమె బలవంతం చేసి మా ఇంటికి రండి అని. ఆతిథ్యం ఇవ్వడం అంటే ఈ కాలంలో చాలా కష్టం కదా. ఏదైనా ఇస్తారు కానీ ఆతిథ్యం ఇవ్వాలంటే అందులో సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం అంటే ఈ కాలంలో అస్సలు ఇష్టం ఉండదు కదా. ఇప్పుడు రావాలి అంటే మనం అడగాలి, ఈ టైంకి వస్తాము, మీరు ఇంట్లో ఉంటారా, మీరు ఎప్పుడు ఉంటారు అని కదా. కానీ అప్పుడు ఆమె అట్లా చేయలే. మీరు ఈ టైంకి రండి, 9 గంటలకు రండి, లేదా 9:30కు రండి, లేదా మేము ఈరోజు ఉంటాం, మీరు రేపు రండి అని చెప్పలే. అపోస్తలుడైన పౌలు గారికి వాళ్ళకి ఏం చెప్పిందంటే ఆమె విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకుంది. వేడుకొని బలవంతం చేసిందంట, రండి రండి మీరు మా ఇంట్లో అడుగు పెడితే ఎంతో మంచిదని వాళ్ళని బలవంతం చేసిందంట. ఈ ఆతిథ్యం గురించి ఒక 2 మాటలు చూసుకుందాం. హెబ్రీ పత్రిక
అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంది. 13వ అధ్యాయం 209 అమ్మ, పేజ్ నెంబర్ 13వ అధ్యాయం 1వ వచనం. ఆతిథ్యము చేయ మరవకుడి, దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చాలమ్మా చాలు. ఇక్కడ ఒక మంచి పదం ఉంది మధ్యలో, ఆతిథ్యం చేయ మరవకుడి. మొదటిగా ఆమె ఆతిథ్యం ఇచ్చింది కదా దైవజనులకి. అట్లా ఆతిథ్యం, మన ఆతిథ్యం ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా ఆతిథ్యం చేయడం అనేది మరవకూడదు కదా. అబ్బా ఈ టైంలో ఎందుకు వచ్చారబ్బా ఈ సేవకులు, ఈ టైంలో ఎందుకు వచ్చారని స్త్రీలుగా, పురుషులైతే అట్లా అనుకుంటారో లేదో, ఎక్కువగా అనుకోరు. కానీ స్త్రీలుగా ఏమనుకుంటాం? ఎందుకంటే పని స్త్రీలే చేయాలా, లేదా వంట చేయాలా, లేదా వాళ్ళకి స్నాక్స్ పెట్టాలా, టీ ఇవ్వాలి. అట్లా సడన్గా వచ్చారనుకోండి, ఏమనుకుంటా? ఏం చేస్తారు స్త్రీలు? వంటగదిలో తిట్టుకుంటారు కదా. అట్లా ఆతిథ్యం చేయడం మొదటిగా ఏం చేయకూడదంట. మనం ఏమని రాశారు? ఆతిథ్యం చేయ మరవకుడి, మర్చిపోకూడదు. ఆతిథ్యం చేయడం ఏం చేయకూడదు? మొదటిగా మరవకూడదు. ఇక్కడ పేతురు రాసిన పత్రికలో కూడా ఉంటుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ వచనం, సనగకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయడి. నేను ఇందాకలే చెప్తా వచ్చాను కదా, వంటగదులు ఏం చేస్తారు స్త్రీలు ఎక్కువగా? ఈ టైంలోన ఇప్పుడా ఇంతమంది, కానీ చాలామంది స్త్రీలు ఏం చేస్తూ ఉంటారు? సనుక్కోవడం, తిట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ టైంలోన ఎవరైనా బాగా అలసిపోయాం అనుకోండి, ఇప్పుడు నాకైనా నా గురించే నేను చెప్తానులేండి, మీ గురించి ఎక్కువ అలసిపోయి ఉంటాం ఒక్కోసారి పనులు ఎక్కువ చేసి. అప్పుడే ఇంకా 3:30, 4 అవుతుంది సాయంత్రం. ఇంకా అప్పుడే ఇలా కూర్చుందాం అనుకునేటప్పుడు ఎవరైనా గెస్టులు వస్తారు. అప్పుడు మన సేవకులు ఏం చెప్తారంటే ఒక 5 మందికి 6 మందికి టీ పెట్టమంటారు, లేదా అప్పుడు అన్నం వండి. అప్పుడు ఒక్కోసారి ఏమనిపిస్తుంది? అబ్బా ఇప్పుడా అనుకుంటాను వెంటనే. కానీ ఏం చేయకూడదంటే మనం సనుక్కోకూడదు, సనుక్కోకుండా చెయ్యాలి. మళ్ళీ చదవండి దాన్ని. సనుక్కోకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయాలి. మొదటిగా ఎట్లా ఆతిథ్యం చేయడం? ఏం చేయకూడదు? మరవకూడదు కదా. ఆతిథ్యం మరవకూడదు. లూదియా మరిచిపోయిందా? ఆ స్త్రీ మరిచిపోలేదు. విశ్వాసం, ఆమె యొక్క విశ్వాసం, మీరు ఎంచితే నా విశ్వాసాన్ని తప్పకుండా రెండని వాళ్ళని వేడుకుంది, బలవంతం చేసిందంట. ఆమె మరిచిపోలే. అయిపోయిందిలే, నేను వచ్చాను, విన్నాను వాక్యం, నేను రక్షణ పొందాను, అయిపోయిందని. ఇప్పుడు వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతూ ఉంటారు కదా. అట్లా ఆమె వెళ్ళిపోలే. ఆ దైవజనుల్ని బలవంతం చేసింది, ఆతిథ్యం ఇచ్చింది. మనం కూడా స్త్రీలుగా ఎట్లా ఉండాలంటే ఆతిథ్యం మరవకూడదు. ఎవరైనా కానీ ఎంత కష్టమైనా కానీ ఆతిథ్యం మరవకూడదు. రెండవది సనుక్కోకూడదు. దానివల్ల ఏముండదు? ఫలితం ఉండదు. సనుక్కుంటా, తిట్టుకుంటా, అబ్బాచి వీళ్ళకి పెట్టామరా నాయన అని మనం తిట్టుకునేవారుగా ఉండకూడదు. ప్రేమతో ఆతిథ్యం ఇవ్వాలి. మొదటగా మనం అది మర్చిపోయేవారిగా ఉండకూడదు, ఆతిథ్యం మరవకూడదు. రెండవది సనుగుకోకుండా ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. మూడవదిగా రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఒక చక్కని మాట ఉంది. 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండిరి. మూడవదిగా ఎట్లా ఇవ్వాలి మనం ఆతిథ్యం? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలంట. పరిశుద్ధులు అంటే సంఘంలో ఉన్న ఎవరైనా అవసరాల్లో ఉన్నారు, అవసరాలు కష్టతరమైన పరిస్థితిలో ఉన్నారు. సంఘంలో కూడా ఎన్నో అవసరాలు ఉంటాయి కదా. మన దగ్గర లేకుండా ఇవ్వలేని పరిస్థితి అయితే మనం ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి, ఆ అవసరాలు తీర్చాలి ప్రభు అని.
మనం ఇవ్వగల శక్తి ఉండి ఇవ్వగల అన్ని ప్రభువు నీ దగ్గర ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మనం పరిశుద్ధుల అవసరంలో ఏం చేయాలంట? పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. శ్రద్ధగా అక్కడ చూడండి, మొదటగా ఏంటి? సొనక్కూడదు, సొనుక్కుంటా తిట్టుకుంటా ఇవ్వకూడదు, ఆతిథ్యం మర్చిపోకూడదు, సొనుక్కుంటా ఇవ్వకూడదు, మూడుగా శ్రద్ధగా ఇవ్వాలి. ఎవరికైనా పెట్టేటప్పుడు సేవకులు కానీ ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, శ్రద్ధగా పెట్టేటప్పుడు ఇగోండి తీసుకోండి అని కొంతమంది ఇట్లా పెడతారు. ఒకసారి ఒకరి గృహానికి వెళ్ళాం, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాలు అయిపోద్ది. ఇట్లా హౌస్ విజిటింగ్కి వస్తూ ఉంటాం కదా, అట్లా నేను అన్న మేము వెళ్ళాము, హౌస్ విజిటింగ్కి వెళ్ళాం. అయితే కూర్చున్నాం, వాళ్ళు కూర్చోండి అని ఏదో ఒకటి పెట్టారు తినేదానికి. అది ఎట్లుందంటే ఆ ఆహారం ఆల్రెడీ వాళ్ళు దాన్ని తిని సగం తిని వదిలేశారు బాక్స్లో. అది ఎట్లా ఇచ్చారు? శ్రద్ధగా ఇచ్చారా? ఎట్లా ఇచ్చారు? సేవకులకి అశ్రద్ధగా, శ్రద్ధ లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా. ఇప్పుడు మామూలు మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా మనం అట్లా పెడతామా? శ్రేష్టమైనవి మంచివి పెట్టాలి ఒకరికి ఇచ్చేటప్పుడు కదా. అయితే వాళ్ళు ఏం చేశారంటే అదేదో ఫ్రూటు, అది తిని ఆ ఫ్రూట్లోంచి వచ్చే వాటిని కూడా, ఆ వేస్ట్ని కూడా ఆ బాక్స్లోనే వేశారు. ఆ బాక్స్నే మాకు కూడా ఇచ్చారు తినమని. మనం అట్లా చేస్తే ఏమవుతుంది కదా, దేవుని పనిని అట్లా అశ్రద్ధగా చేస్తే ఏమవుతారంట? వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని ఉంది కదా. కాబట్టి మనం ఎట్లా చేయాలా? ఇక్కడ ఆమె ఎట్లా చేసిందంట? ఆమె ఆతిథ్యం ఎట్లా ఇచ్చింది వాళ్ళని? ఆమె విశ్వాసం ఎంచితే రెండి బలవంతమని వాళ్ళని వేడుకొని బలవంతంగా ఆమె ఆతిథ్యం ఇచ్చింది. ఆ ఆతిథ్యం మనం ఎట్లా ఇవ్వాలంటే మరవకూడదు మొదటిగా, రెండవదిగా సనుక్కోకూడదు, మూడవదిగా శ్రద్ధగా ఇవ్వాలంట. బైబిల్ ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది ఆతిథ్యం ఇచ్చారు స్త్రీలు. చెప్తారు ఎవరైనా? గత దినాల్లో కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం, స్త్రీలు వారి ఇంట చేర్చుకున్నారు చాలామంది స్త్రీలు. పురుషులు కూడా ఉన్నారు. పాత నిబంధనలో అబ్రహాము, లోతు, లాబాను, ఇత్రో, మనోహ భార్య గురించి కూడా గత దినాల్లో మనం చెప్పుకుంటూ వచ్చాము. సమూయేలు, స్త్రీలైతే షునేమీరాలు, ఇంకా సారెపతు విధవరాలు. ఆమె ఏలియాకి ఆతిథ్యం ఇచ్చింది, మాట విన్నది. ఆమె నా దగ్గర పిండి లేదు, నూనె లేదు అని చెప్తుంది. కానీ ఆయన ఏమంటారు? నాకు ఒక అప్పం చేస్తేమ్మా నీకు అది ఉంటుంది అనగానే, మామూలుగా అయితే మన దగ్గర లేదనుకోండి, తేమ్మా అంటే మామూలుగా స్త్రీలుగా మనం ఏమంటాం? మా దగ్గర లేదండి, మాకే లేదంటే మీరు తెమ్మంటారేంటి అంటాం కదా స్త్రీలు. కానీ ఆమె ఏం మాట అనలే, ఆమె ఏలియా మాట విన్నది, ఆతిథ్యం ఇచ్చింది. ఇంకా చాలామంది ఉన్నారు. జక్కయ్య, చెప్తారా? ఇంకెవరున్నారు? ఇక్కడ లూదియా గురించి మనం తెలుసుకున్నాం. ఇట్లా చాలామంది. మార్త, ఆమె కూడా ఇంట చేర్చుకుంది. మార్త గురించి విన్నామంటే స్త్రీలంటే మార్త, షునేమీరాలు, సారెపతు విధవరాలు, ఇట్లా చాలామంది ఉన్నారు. ఇంకా పురుషులైతే బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మీరు ఇంటికి వెళ్ళాక, మనకు అంత సమయం లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక చదివారంటే అబ్రహాము, ఆదికాండంలోనే అబ్రహాము, లోతు, లాబాను ఉంటారు. నిర్గమ, ఇత్రో, మనోహ న్యాయాధిపతుల్లో వీటిలన్నిటిలో ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళాక నెమ్మదిగా చదవండి, ఎందుకంటే మనకు అంత సమయం లేదు. కాబట్టి ఆమె ఎంతగానో ఆతిథ్యము ఇచ్చిందంట. అది ఇంకా చివరగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు ఎంత అధ్యాయం చెప్పండి? 16వ అధ్యాయం 40వ వచనం చదవండి. వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. ఇక్కడ ఎవరిని చెరసాలలో వేశారు? మనం పాట కూడా పాడుకుంటాం. ఎవరిని? పౌలు, శీలను. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన. అప్పుడు ఎట్లా ఓపెన్ అయ్యేవి? అది పాట పాడుకుంటాం కదా. అట్లా
ఆ ఆ దినాన పౌలు శీలను కూడా బంధించి చెరసాలలో వేశాక వాళ్ళు వచ్చాక ఎవరింటికి వెళ్ళారంట మొదటగా? లూదియా. ఈ 40 వచనం ఉంది కదా, వారు చెరసాలలో నుండి ఎవరింటికి వెళ్ళారు? లూదియా ఇంటికి వెళ్ళారంట. అంటే ఆమె ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, వేరే ఎవరింటికైనా వెళ్ళొచ్చు, కానీ ఆమె ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే ఆమె కాబట్టి చేర్చుకుంది ఆమె, ఆదరించి ఆతిథ్యం ఇచ్చే గృహం కాబట్టి. ఆ దినాన వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేశారు? మామూలు చెరసాలలో నుంచి వచ్చేవాళ్ళు ఏం చేస్తారు? అమ్మో మాకు ఇంత కష్టం వచ్చింది, బాధ వచ్చింది అంటారు. కానీ వాళ్ళు ఏం చేశారు? సహోదరులను చూచి వీళ్ళు మళ్ళీ వాళ్ళని ఆదరించి బయలుదేరిపోయారంట. అక్కడికి వచ్చిన సహోదరులను అందరినీ ఈ పౌలు గారు శీల గారు ఏం చేశారు? వాళ్ళు ఆదరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. కాబట్టి ఆమె ఆదరించే ఒక గృహం. అంటే మనం లూదియా గృహంకి వెళ్తే, ఆ స్త్రీ గృహంకి వెళ్తే మనకు ఆతిథ్యం ఇస్తుంది, ఆదరిస్తుంది అనే మనం ఇంకో గత దినాల్లో కూడా చూసుకున్నాం. మరియ కూడా అట్లా పేతురు గారు చెరసాల నుంచి దేవదూత ద్వారా విడిపింపబడారు. మొదటగా ఎవరి దగ్గరికి వెళ్ళారు? అక్కడ మరియ గారి గృహానికి వెళ్ళారు కదా. ఇప్పుడు మనం ఈ స్త్రీ ద్వారా ఏంటేంటి నేర్చుకున్నాం? మొదటగా దైవభక్తి గల స్త్రీ, రెండవదిగా వినే స్వభావం కల స్త్రీ, మూడవది ఓదారంగు పొడిని అమ్మింది కాబట్టి, నాలుగవదిగా రక్షణ పొందిన స్త్రీ, ఐదవదిగా తన ఇంటి వారికి కూడా, ఆరవదిగా, ఏడవదిగా మధ్యలో ఒకటి మర్చిపోయారు. లక్ష్యం ఉంచింది కదా ఆమె, లక్ష్యం ఉంచింది. ఆ మాటల్ని వినడమే కాదు, లక్ష్యం ఉంచింది. ఆమె రక్షణ పొందింది, తన ఇంటి వారి రక్షణ కొరకు కూడా పాటుపడింది, దైవజనం తన ఇంట చేర్చుకుంది. చివరగా దైవజనులు వాళ్ళు పౌలు శీలలు చెరసాల నుంచి విడిపింపడ్డాక మొదటగా ఎక్కడికి వచ్చారంట? ఈ లూదియా యొక్క ఇంటికి వచ్చారంట. అట్లా మనం కూడా స్త్రీలుగా, దైవభక్తి గల స్త్రీలుగా ఉండాలి. దైవభక్తి గల స్త్రీలు అంటే సత్క్రియల ద్వారా మొదటగా మనం చూస్తూ వచ్చాం కదా. అట్లా ఈ ద్వారా రెండవదిగా వినేవారిగా ఉండాలి. ఏదైనా వాక్యాన్ని విని విడిచిపెట్టకూడదు, లక్ష్య పెట్టాలి, ఆ వాక్యాన్ని ఆచరణలో ఉంచాలా. తర్వాత రక్షణ పొందేవారిగా, మనం రక్షణ పొందిన వారం అయితే మనం ఏం చేయాలా? మరి ఇంటిలో ఎవరికైతే మారు మనసు రక్షణ లేదో వారి కొరకు ఏం చేయాలి? మనం కన్నీటి ప్రార్థన చెయ్యాలి. వారు మన ప్రవర్తన బట్టి, మన మాటలు బట్టి వారిని నడిపించాలి, మార్చాలి. ఇంకేం చేయాలా? దైవజనులకి ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఎట్లా ఇవ్వాలి? మొదటిగా ఆతిథ్యాన్ని ఏం చేయకూడదు? మరవకూడదు. రెండవదిగా సనుక్కోకూడదు. మూడవదిగా శ్రద్ధగా ఇవ్వాలి కదా. సనుక్కొని అశ్రద్ధగా ఇష్టానుసారంగా ఇవ్వడం వల్ల ఏమీ లాభం లేదు. చివరగా వాళ్ళు పౌలు శీలలు వాళ్ళు ఎక్కడికి వచ్చారు? లూదియా గృహానికి. వీళ్ళు ఉన్నారు, ఆమె ఉంది. అట్లా మనకు కూడా అట్లా ఎవరైనా వస్తారా? ఎవరైనా కష్టంలో ఉన్నారనుకోండి, లేదా ఎవరైనా దైవజనులైనా ఎవరైనా ఆ స్త్రీ సిస్టర్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్తే ఆదరిస్తుంది ఆమె అని ఎవరైనా వస్తారా? అట్లా మన గృహం ఎట్లుండాలా? ఆదరించే గృహంగా, ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.